హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా కొందరు కేటుగాళ్ల తీరు ఏమాత్రం మారడం లేదు. ఆహార తయారీలో ఇష్టారీతి పదార్థాలు, డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. కేసులు నమోదవుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. తాజాగా లగ్డీ కపూల్, నారాయణగూడలో హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఫుడ్ ఐటమ్స్ లో హానికరమైన సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పు పట్టిన పాత్రలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేల్చారు. ఒకే ఫ్రిడ్జ్ లో వెజ్, నాన్ వెజ్ ను నిల్వ చేస్తుండటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్పైరీ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ హోటల్ అశోక్, ఇండియన్ దర్బార్ సహా పలు రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు. అలాగే FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలు విక్రయిస్తున్న హోటల్స్ ను సీజ్ చేశారు. ఫుడ్ ఐటమ్స్ లో కెమికల్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మొత్తంగా హైదరాబాద్ లో వరుస ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.